హలో అండి, హాయ్. బాగున్నారు? అందరూ ఏం చేస్తున్నారు? మేమైతే ఈరోజు బీట్రూట్ సలాడ్ చేస్తున్నామండి. ఎలా చేయాలి ఏంటనేది మీరు చూడండి. ఇప్పుడు ఒక 3 బీట్రూట్లు తీసుకున్నానండి, తురుముకొని ఒక గిన్నెలో వేసుకున్నాను. దాని తర్వాత పెరుగండి, ఒక హాఫ్ కిలో పెరుగు తీసుకున్నాను. 3 బీట్రూట్లకు ఒక హాఫ్ కిలో పెరుగు, హాఫ్ కిలో కంటే కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు, మనం చూసి వేసుకోవాలి. దాని తర్వాత ఇలా కలుపుకోవాలి. పెరుగు, బీట్రూట్ తురుము ఇది కలుపుకోవాలి. కొంచెం పలసగా కలుపుకోవాలి, ఇంకా కొంచెం పలసగా కలుపుకుంటే బాగుంటుంది. ఇంకా కొంచెం పెరుగు వేసుకుంటున్నాను, ఇంకా చూడండి. అది ఇంకా కొంచెం కలుపుకొని దాని తర్వాత ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి మొత్తము. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పోపు వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ తర్వాత పోపులోకి మనం కొంచెం జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు ఉంటే శనగపప్పు కూడా వేసుకోవచ్చు. దాని తర్వాత నూనె ఎక్కిన తర్వాత కొంచెము ఇంగువ వేసుకోవాలండి. కొంచెం ఇంగువ వేసుకొని దాని తర్వాత మళ్ళీ కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఇంగువ ఎక్కువ వేసుకోవద్దు, స్మెల్ వస్తుంది, తినలేము మళ్ళీ తర్వాత. అది దాని తర్వాత మళ్ళీ కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు ఆకులు వేసుకోవాలి కొన్ని. పోపు మంచిగా అయిందండి, చూడండి. ఇలా అవ్వాలి పోపు. కరివేపాకు వేసుకున్నాను చూడండి. కరివేపాకు కొంచెము ఫ్రై లాగా అవ్వాలి, బాగుంటుంది. కొంచెం ఫ్రై లాగా అయిన తర్వాత కొంచెం ఉప్పు కలుపుకోవాలి. మనం ఉప్పు కలపలేదు కదా దీంట్లో, బీట్రూట్ పెరుగులో సాల్ట్ కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ తర్వాత కొంచెం చాట్ మసాలా అండి, కొంచెం మన దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదనమాట. అది కలుపుకోవాలి. చాట్ మసాలా, సాల్ట్ వేసి కలుపుకున్న తర్వాత పోపు వేసుకోవాలి. పోపు వేసుకున్నాం కదా మనము, అది పోపు కలుపుకోవాలన్నమాట. ఇదిగోండి చూడండి, ఇలా పోపు కలుపుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ చాలా మంచిగా ఉంటుంది. ఇది తయారైపోయిందండి బీట్రూట్ సలాడ్. చాలా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్ అయినా దేనికైనా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, మీరైతే ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే అండి, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బాయ్.